పోలీస్ ఉద్యోగం సాధించాలనే విద్యార్థులకు శుభవార్త. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అతి త్వరలో పోలీస్ నోటిఫికేషన్స్ వెలువడుతున్నాయి. ఈ తరుణంలో మిమ్మల్ని విజేతలుగా నిలబెట్టడానికి 2017 ఏపీఎస్ఐ మరియు 2019 తెలంగాణ ఎస్ఐ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో పాటు 2019 ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో పురుషులు మరియు మహిళల విభాగాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి గత 19 సంవత్సరాల్లో 13,000కు పైగా పోలీస్ ఉద్యోగాలను సాధించిన ఏకైక సంస్థచే కాకినాడ మరియు హైదరాబాదుల్లో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ క్లాసులు ప్రారంభించడమైనది. వెంటనే సంప్రదించండి. మీ విజయమే శ్యామ్ ఇన్స్టిట్యూట్ లక్ష్యం. గురువు కాదన్న గొప్పవాడైన ఏకలవ్యుడు ఒక అద్భుతం. నీకు సైన్స్ రాదని బయటకు గెంటివేయబడిన ఐన్స్టీన్ సైన్స్లో ఒక అద్భుతం. 100 సార్లు ఓడిపోయిన అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడై ఒక అద్భుతాన్ని సృష్టించాడు. నిర్జీవమైన ఆల్చిప్పలోనే అద్భుతమైన అణిముత్యం తయారైనప్పుడు సజీవమైన నువ్వెన్ని అద్భుతాలు సృష్టించగలవో ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. విజేత కార్యక్రమానికి స్వాగతం. మీరు అద్భుతాలు సృష్టించాలి అంటే సమస్యలను భూతద్దంలో చూసి భయపడకూడదు. సమస్యలను ఛేదించి అడుగులు ముందుకు వేయాలి. ఈ కాలంలో అర్ధరాత్రి అద్భుతాలు, అరచేతిలో స్వర్గాలు సాధ్యం కావు. ఎవడైతే సమస్యలతో పోరాటం చేసి అడుగులు ముందుకు వేస్తాడో వాడే అద్భుతాలు సృష్టిస్తాడు, విజయాలని అందుకుంటాడు. చిన్న సమస్య వస్తే ఆనందపడండి, దాని వెనకాల ఒక చిన్న విజయం దాగి ఉంటుంది. పెద్ద సమస్య వస్తే ఇంకా ఆనందపడండి, దాని వెనకాల ఒక పెద్ద విజయం దాగి ఉంటుంది. సమస్యలు అనేవి విజయ వాహకాలు అనే విషయాన్ని మర్చిపోకండి. ఎవరైతే సమస్యలతో పోరాటం చేసి విజయం సాధిస్తారో వాళ్ళకవి లభిస్తాయి. ఈ ప్రపంచంలో తాళం చెవి లేకుండా తాళం కప్ప ఎవ్వరూ తయారు చేయరు. అలాగే పరిష్కారం లేకుండా ఏ సమస్య కూడా ఉండదు. అది మొన్నటి వరకు మనల్ని భయపెట్టినటువంటి కరోనా కావచ్చు, మరొకటి కావచ్చు, అన్ని సమస్యలకి పరిష్కారం పుట్టిన తరువాతే సమస్య అనేది ఆవిర్భవిస్తుంది. సహనంతో, ధైర్యంతో ఆ పరిష్కారం వైపు మనం అడుగులు వేయాలి. ఖురాన్లో ఒక అద్భుతమైన మాట చెప్పడం జరుగుతుంది. ఏ ప్రాణిపైన దైవం దాని శక్తి సామర్థ్యాలకు మించిన బరువు బాధ్యతలు మోపడు అని చెప్పి. మనం ఎదుర్కొనే సమస్య, మనం ఎదుర్కొనేటటువంటి బరువు, మనం మోసేటటువంటి బరువు, ఇవన్నీ కూడా మనం ఎదుర్కోగలం, మనం మొయ్యగలం. కాబట్టే దేవుడు మన మీద పెట్టడం జరిగింది. యు ఆర్ ద క్యాపబుల్ పర్సన్ టు డూ దిస్. ఈ సమస్యను ఎదుర్కోవడాన్ని, ఛేదించడంలో నువ్వు క్యాపబుల్ పర్సన్ కాబట్టే నీకు ఈ సమస్య ఎదురు కావటము అనేటటువంటిది జరిగింది. ఈ ప్రపంచంలో గెలిచిన ఎవరినైనా చూడండి, వాళ్ళు సమస్యల సుడిగుండం నుంచి బయటికి వచ్చినటువంటి వాళ్ళే. సమస్య ఎప్పుడూ గెలవదు, దానికి మీరు దాసోహం అయిపోతే తప్ప. ఇక్కడ మనం తెలుసుకోవలసిన అంశం ఏమిటి అంటే, చాలామంది చేసేటటువంటి తప్పు తమ యొక్క బాధ్యతలని భారాలుగా భావిస్తారో, సమస్యలుగా భావిస్తారో. ఒక విద్యార్థికి చదవటం అనేటటువంటిది బాధ్యత, దాన్ని చాలా భారంగా భావిస్తాడో, పెద్ద సమస్యగా భావిస్తాడు. ఈ బాధ్యతను నిర్వర్తించడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉద్యోగం సంపాదించాలనుకున్నాం. ఒక ఆర్ట్స్ విద్యార్థి ఉద్యోగం సంపాదించాలి అంటే వాడు అర్థమెటిక్ నేర్చుకోవాలి, సైన్స్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అదే సైన్స్ విద్యార్థి ఉద్యోగం సంపాదించాలి అంటే వాడు సోషల్ సబ్జెక్టులన్నింటినీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్న ఇబ్బందులు. ఈ ఇబ్బందుల్ని ఆనందంగా స్వీకరించండి, బాధపడుతూ స్వీకరించకండి. ఇక్కడే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బాధ్యతల్ని ఆనందంగా స్వీకరిస్తే ఏం జరుగుతుంది, బాధపడుతూ స్వీకరిస్తే ఏం జరుగుతుంది. మనం చిన్నప్పుడు ఆదివారమో లేదో సెలవుల్లోనో క్రికెట్ ఆడేవాళ్ళం. క్రికెట్ ఆడేటప్పుడు ఉదయం నిద్ర లేచి టిఫిన్ చేసేసిన తర్వాత క్రికెట్ ఆడడం కోసం 10 మందో 12 మందో కావాలి కాబట్టి పరిగెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం. చుట్టూ ఉన్నటువంటి ఒకడింటికి వెళ్ళేవాళ్ళం, వాడిని తీసుకొచ్చి తర్వాత ఇంకొకటి ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఆ ముగ్గురు కలిసి మళ్ళీ 3వ వాడి 4వ వాడి ఇంటికి ఇలా 10 మంది గ్యాదర్ అయ్యేవారు. గ్యాదర్ అయిన తర్వాత వాడింట్లోంచి బ్యాట్, వీడింట్లోంచి బాలు, ఇలాంటివన్నీ తీసుకుని ఊరి చివరన ఎక్కడో ఉంటుంది ఆ గ్రౌండ్, అక్కడికి వెళ్ళి ఆడేవాళ్ళం.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో నిలబడి ఆడుతున్నప్పుడు ఎప్పుడైనా సరే మీరు బాధపడ్డారా? లేదా కష్టపడిపోతున్నామని చెప్పి మనం ఫీల్ అయ్యామా? లేకపోతే దెబ్బ తగిలింది అనుకుందాం, పరిగెడుతున్నప్పుడు కింద పడిపోయి దెబ్బ తగిలితే దెబ్బని ఇలా దులిపేసుకుని ఆటను కొనసాగించేది తప్పించి దెబ్బ తగిలిందని ఆగిపోయామా? లేదు కదా. ఎందుకంటే మనం ఎంజాయ్ చేస్తున్నాం, ఆటనంతటినీ కూడా ఎంజాయ్ చేస్తున్నాం, ప్రతి బాధ్యతని దాంట్లో ఎంజాయ్ చేస్తున్నాం. అందువలనే అది భారంగా అనిపించలేదు, ఆనందంగా అనిపించింది. అలాగే నువ్వు చదివేటప్పుడు కూడా ఈ చదువుని భారంగా కాకుండా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ చదువు. కేవలం గమ్యాన్ని మాత్రమే ప్రేమించడం కాదు, గమనాన్ని కూడా ప్రేమించడం మొదలుపెట్టు. నువ్వు ఎస్ఐ కావాలనుకున్నా, గ్రూప్ 2 ఆఫీసర్ కావాలనుకున్నా, గ్రూప్ 1 ఆఫీసర్ కావాలనుకున్నా, కానిస్టేబుల్ కావాలనుకున్నా అదొక 6 నెలల్లో సంవత్సరమో పడుతుంది. ఈ 6 నెలల్లో ప్రతిరోజు నువ్వు ఎంజాయ్ చేయి, ప్రతిరోజు ఆనందపడు, చదువుని ఎంజాయ్ చేయి. కోచింగ్ సెంటర్కి వెళ్ళడమో, క్లాస్కి వెళ్ళడమో, క్లాస్ వినడమో ఆనందంగా చెయ్యి. అప్పుడు నీకు క్లాస్ రూమ్లో నిద్ర రాదు, చాలా ఆనందంగా పాలిటీ క్లాస్ విను. పాలిటీ సార్ చెప్తూ ఉంటారు ఏమనంటే, అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ రాజ్యాంగానికి ప్రాణం ఎవరు పోస్తారు అంటే బిఎన్ రావు గారు అంటారు, ప్రాణం ప్రజలు పోస్తారు, ప్రజలే రాజ్యాంగానికి ప్రాణప్రదం చేస్తారు. దాని నుంచి వచ్చినటువంటి పదమే వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారతీయ ప్రజలమైన మేము అని చెప్పి. ఈ పదాలు ఇలా వింటున్నప్పుడు నీ యొక్క నరనరాలు కూడా ఉప్పొంగిపోతుంటాయి, ఎంత అద్భుతమైన విషయాన్ని నేను తెలుసుకున్నాను అని చెప్పి. చరిత్ర వింటున్నప్పుడు, మన అమరావతి గురించి వింటున్నప్పుడు, అమరావతిలో మొదటి దశ శిల్పకళ సాంచీ శైలిలోను, రెండవ దశ శిల్పకళ గాంధార శైలిలోనూ ఉంది. కానీ ఈ 2 శిల్పకళల కంటే అద్భుతమైన అంశం ఏంటంటే ఈ అమరావతి శిల్పాల్లో చైతన్యం ఉంది. అందువల్లనే సర్ జాన్ మార్షల్ దీన్ని అమరావతి రీతి అన్నాడో. ఇది బిట్టు కోసం కాదు, తెలుసుకోవడం కోసం, ఎంజాయ్ చేయడం కోసం చదువుతున్నట్లుగా నువ్వు చదివావు అంటే ఒక్కసారి చదివితే చాలు, నీకు జీవితాంతం గుర్తుంటుంది. అలా ఎంజాయ్ చేస్తూ, అది హిస్టరీ చదివినా, పాలిటీ చదివినా, సైన్స్ చదివినా, సైన్స్ చదువుతున్నప్పుడు టెట్రాసైక్లిన్ కనుక్కున్నటువంటి వ్యక్తి మన ఆంధ్రుడు ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. ఆయన మన రాజమండ్రిలో చదువుకున్నాడో. ఆయన యొక్క జన్మదినోత్సవం, వివేకానందుడి జన్మదినోత్సవం జనవరి 12వ తారీఖు అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, అబ్బా ఎంత అద్భుతమైన పాయింట్ తెలుసుకున్నాను, జనవరి 12వ తారీఖున వివేకానందుడితో పాటు ఎల్లాప్రగడ సుబ్బారావు గారు కూడా జన్మించారు. ఆయన ఏటి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వీటీ కాలేజీలో, వీటీ స్కూల్లో చదువుకున్నాడా అనేటటువంటి పాయింట్ తెలిసినప్పుడు ఇవన్నీ కూడా చదువులో, విజ్ఞానంలో మనకు ఆనందాన్ని ఇచ్చే అంశాలు. కాబట్టి నువ్వు ఏ సబ్జెక్ట్ చదువుతున్నా ఎప్పుడైతే నువ్వు దీన్ని బాధ్యతని ఆనందంగా స్వీకరించావో ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అర్థమెటిక్ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఏదైనా నిన్ను బాధ పెట్టదండి, నిన్ను ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే బాధ్యతని సమస్యగా భావించావో, నేనేమీ సాధించలేను అని చెప్పి నువ్వు అనుకుంటావు, ఎప్పుడైతే ఇలా నీకు అనిపించిందో ఇక ప్రతిదీ అడ్డంకిగానే ఉంటుంది, ప్రతిదీ అవరోధంగానే ఉంటుంది, ప్రతిదానికి ఏదో ఒక కారణం చెబుతూనే ఉంటావు. నేను అడుగుతాను మిమ్మల్ని, నీకు 20 ఏళ్ళో, 21 ఏళ్ళో, 25 ఏళ్ళో వచ్చాయి కదా, ఇప్పటిదాకా నేను ఎందుకు విజయం సాధించలేదు, నువ్వెందుకు విజయం సాధించలేదు అని చెప్పి నేను నిన్ను అడిగితే నువ్విచ్చే సమాధానం నాకు తెలుసు. నేను పేదవాడిని, నేను పల్లెటూరులో పుట్టాను, మా అమ్మా నాన్నలు నిరక్షరాస్యులు, నేను తెలుగు మీడియం వాడిని, నేనేం సాధిస్తానో, నేనేం గెలవగలను అని చెప్పేసి నువ్వు అంటావు. గుర్తించుకో, దేవుడు ఈ ప్రపంచంలో గెలిచేవాళ్ళు, ఓడేవాళ్ళు అనే 2 జాతుల్ని సృష్టించలేదు, అందరినీ విజేతలుగానే సృష్టించాడు. ఎవరు తమ నైపుణ్యాలను, సమయాన్ని, అవకాశాలను ఉపయోగించుకుంటారో వాళ్ళు విజేతలుగా మారారు. ఎవరు తమ నైపుణ్యాలను, సమయాన్ని, అవకాశాలను వృధాపరుస్తారో వాళ్ళు పరాజితులుగా మారారు. కాబట్టి నీకున్న నైపుణ్యాలు, నీకున్న అవకాశాలు, నీకున్న సమయాన్ని నువ్వు వాడుకుంటే నువ్వు అభివృద్ధి చెందుతావు. వాడుకోకపోతే నిన్ను మరొకడెవడొకడో వాడుకోవడం ప్రారంభిస్తాడు. నువ్వు చెబుతున్నావు కదా, నేను పేదవాడిని, నేనేం సాధిస్తాను, నేను పల్లెటూరులో పుట్టాను, నేనేం సాధిస్తాను, నేను ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాడిని, నేనేం సాధిస్తాను, ఇలాంటి 100 కారణాలు చెబుతున్నావు కదా. ఈ 100 కారణాలకి నేను ఇచ్చే సమాధానం విను.
నీకంటే దారుణమైన పేదరికం నుంచి అధపాతాళం నుంచి అత్యున్నత స్థితికి వచ్చినటువంటి ఒక వ్యక్తి గురించి నేను చెప్పబోతున్నాను. అతడు వ్యక్తి కాదు, మహాశక్తి గురించి నేను చెప్పబోతున్నాను. నీలో స్ఫూర్తిని రగల్చటం కోసం ఒక మహానుభావుడి చరిత్రను నీ ముందు ఉంచబోతున్నాను. ఆ మహానుభావుడి యొక్క చరిత్ర నీ యొక్క జీవిత భవిష్యత్తు చరిత్రను అంతటిని మారుస్తుంది అనే నమ్మకం నాకుంది. నువ్వు మారాలి అనుకుంటే వచ్చే శుక్రవారం మన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఆ వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. థ్యాంక్ యూ.